షుగర్ ఉన్నవారు ఈ 8 రకాల ఆహార పదార్థాలు తినకూడదండి. అవి ఏంటంటే, ఒకటి షుగరీ బెవరేజెస్ అండి. మీరు కూల్ డ్రింకులు, ఎనర్జీ డ్రింకులు, స్వీట్ అండ్ జ్యూసెస్ ఇలాంటివి తాగకూడదండి. ఎందుకంటే ఈ తాగితే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయండి. వీటికి బదులు మీరు వాటర్ లేదా స్పార్కింగ్ వాటర్ ఉంటది కదండి, అంటే ఈ కిన్లీ సోడా ఉంటది, దాంట్లో మీరు నిమ్మకాయ పిండుకుని తాగొచ్చండి. నెక్స్ట్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తినకూడదండి. అంటే మీరు వైట్ రైస్ తినకూడదండి. మీరు కనుక వైట్ రైస్ తెల్ల బియ్యం తింటానండి బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అయిపోతాయండి. వాటి బదులు మీరు బ్రౌన్ రైస్ అంటే మీరు ముడి బియ్యం, పొట్టు తీని బియ్యం లేదా చిరుధాన్యాలు, అరికలు, సాములు, కొర్రలు, ఆండ్రు కొర్రలు ఇలాంటివి తినొచ్చండి. నెక్స్ట్ ఫ్రైడ్ ఫుడ్స్ తినకూడదండి. ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఉంటాయి కదండి, చిప్స్, ఫ్రైడ్ చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవి తినకూడదండి. ఇవి తింటే మీరు బరువు పెరిగిపోయి ఇన్సులిన్స్ పెరిగిపోయి షుగర్ వ్యాధి ఇంకా పెరిగిపోద్దండి. వీటికి బదులుగానండి మీరు గ్రిల్ చేసిన ఐటమ్స్ లేకపోతే ఎయిర్ ఫ్రై చేసిన ఐటమ్స్ తినొచ్చండి. మీరు స్వీట్లు, డెజర్ట్స్ ఇలాంటివి తినకూడదండి. కేక్స్, కుకీస్, పేస్ట్రీలు, క్యాండీస్, ఐస్ క్రీమ్ ఇలాంటివి తినకూడదండి. ఇట్లా బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అయిపోతాయండి. వీటికి బదులు మీరు ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి, పళ్ళు తినొచ్చు, డార్క్ చాక్లెట్ తినొచ్చు. నెక్స్ట్ ప్రొసెసర్ స్నాక్స్ తినకూడదండి. అంటే లేస్ ప్యాకెట్లు, కురుకురే ప్యాకెట్లు తినకూడదండి. ఎందుకంటే దీంట్లో రిఫైన్డ్ కార్బ్స్ ఉంటాయండి, మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అయిపోతాయండి. వీటికి బదులుగా మీరు నట్స్ గానీ, సీడ్స్ గానీ, అంటే బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, వేరుశెనగ పప్పు, వాల్నట్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు ఇలాంటివి తినండి. మీరు హై సోడియం ఫుడ్స్ తినకూడదండి. మీరు సాల్ట్ ఎక్కువ ఫుడ్స్ తింటానండి మీ బీపీ పెరిగిపోద్దండి. సో మీరు ప్రొసెస్డ్ మీట్స్, క్యాన్ సూప్స్, ప్యాకేజ్డ్ సాసెస్ ఇలాంటివి తినకూడదండి. నెక్స్ట్ మీరు మద్యం, ఆల్కహాల్ తాగకూడదండి. ఎందుకంటే మీరు కనుక